హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్. నిరుద్యోగులకు పెద్ద శుభవార్త. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూసే అటవీ శాఖలో ఖాళీగా ఉన్న పర్మనెంట్ గ్రూప్ సి వేకెన్సీస్ మనకు అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. మీరు ఈ యొక్క జాబ్‌కి కేవలం 10థ్ క్లాస్ పాస్ అయి ఉంటే ఈ యొక్క జాబ్స్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా 12థ్ క్లాస్ పాస్ అయి ఉన్న వాళ్ళకు కూడా వేకెన్సీస్ అయితే ఈ యొక్క సంస్థ మనకు రిలీజ్ చేశారు. సాలరీ వచ్చేసి స్టార్టింగ్‌లోనే మీరు చేరగానే 40,000 పైగా అయితే సాలరీ అందజేస్తారు. ఈ యొక్క నోటిఫికేషన్ మీరు ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవాలి. ఈ యొక్క నోటిఫికేషన్‌కి మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. మీరు కేవలం ఇండియాలో ఉన్న మేల్ ఆర్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే సరిపోతుంది. అన్నీ అయితే మనకైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే పర్మనెంట్ జాబ్స్ అయితే మన సొంత రాష్ట్రంలో వచ్చే విధంగా ఈ సంస్థ మనకు కల్పిస్తుంది. సో ఫ్రెండ్స్, మీ నుంచి కోరుకునేది నేను ఒక్కటే. ఇప్పటి వరకు మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫాస్ట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత సమాచారం కోసం ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. తద్వారా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన ముఖ్యమైన వివరాలు తెలుసుకోవచ్చు. అదే విధంగా ఈ యొక్క సంస్థలో ఖాళీగా ఉన్న వేకెన్సీస్ గురించి అండ్ మరి యొక్క ఏ విభాగంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, వాటి యొక్క ఎడ్యుకేషన్ మరియు ఎలిజిబుల్ క్రైటీరియా ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఇక నోటిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే అటవీ శాఖ నుండి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ యొక్క నోటిఫికేషన్ ఎవరు అప్లై చేసుకోవచ్చంటే మీరైతే ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఇక ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే నవంబర్ 8 నుంచి అప్లికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అదే విధంగా క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే మీరు నవంబర్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఏ ఉద్యోగం రిలీజ్ చేశారంటే ముందుగా ఈ యొక్క పోస్టుల డీటెయిల్స్ చూసుకుందాం. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లోయర్ డివిజన్ క్లర్క్, టెక్నీషియన్ అండ్ మరియు టెక్నికల్ అసిస్టెంట్ ఈ విధంగా మనకు గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలు ఈ యొక్క సంస్థ రిలీజ్ చేశారు. ఈ యొక్క వేకెన్సీస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఎంటీఎస్‌కి అయితే మీరు కేవలం 10థ్ క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అదే విధంగా లోవర్ డివిజన్ క్లర్క్ 12థ్ క్లాస్ పాస్ అయి ఉండాలి. ఈ టెక్నికల్ అసిస్టెంట్ అయితే మీరైతే ఏదో ఒక విభాగంలో డిగ్రీ పాస్ అయ్యి అయితే ఉండాలి. ఇక ఏజ్ క్రైటీరియా చూసుకున్నట్టయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఈ యొక్క జాబ్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంక సాలరీ విషయం చూసుకున్నట్టయితే మీకు లె పే స్కేల్ 7 ప్రకారం మీకైతే సాలరీ అందజేస్తారు. ఇక మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని దాదాపు మీకైతే 40,000 పైగా అయితే సాలరీ మీకు అందజేస్తారు. ఇక ఎగ్జామినేషన్ డేట్ చూసుకున్నట్టయితే మనకి రిటన్ ఎగ్జామినేషన్ ఫర్ ఆల్ పోస్ట్ చూసుకున్నట్టయితే జాన్ లేదా ఫిబ్రవరి మధ్యలో అయితే మనకు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ చూసుకున్నట్టయితే ఫిబ్రవరి సెకండ్ వీక్‌లో అయితే మనకు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్‌ని మనకు రిలీజ్ చేస్తారు. అదే విధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఫిబ్రవరిలోనే ఉంది. అండ్ ఫైనల్ రిజల్ట్ చూసుకున్నట్టయితే మార్చ్‌లో అయితే మనకు అఫీషియల్ వెబ్‌సైట్‌లో రిలీజ్ చేస్తారు. మనకు క్లియర్‌గా నోటిఫికేషన్‌లో క్లారిటీగా మెన్షన్ చేశారు. ఇక మనకు జాబ్‌కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి జాబ్ పోస్టులు ఎక్కడ ఇస్తారంటే ఐసీఎఫ్ఆర్‌ఈ ఇన్‌స్టిట్యూట్‌లో మనకు పోస్టుల్ని భర్తీ చేస్తారు. ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకి కేవలం జస్ట్ సింగిల్ ఎగ్జామినేషన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ ఒక్క ఎగ్జామినేషన్ క్వాలిఫై అయితే మీరు మాక్సిమం జాబ్ సాధించినట్టే. ఇందులో చూసుకున్నట్టయితే ముఖ్యంగా జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఆప్టిట్యూడ్ అండ్ జనరల్ అవేర్‌నెస్ నుంచి మనకైతే క్వెషన్స్ అడుగుతారు. ఇంక టోటల్ 100 క్వెషన్స్ ఉంటాయి. 100 క్వెషన్స్‌కి 100 మార్క్స్. ఇక ఇందులో చూసుకున్నట్టయితే డ్యూరేషన్ ఆఫ్ టైమ్ చూసుకున్నట్టయితే 90 మినిట్స్ అని మనకు క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇందులో నెగెటివ్ మార్కింగ్ 0.25 అంటే 1/4 నెగెటివ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. దీనికి ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు. కేవలం ఒక ఎగ్జామ్ పాస్ అయితే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఫాస్ట్‌గా వీలైనంత త్వరలో ఫాస్ట్‌గా అప్లై చేయండి. ఇక అప్లికేషన్ ఫీ చూసుకున్నట్టయితే ఎంటీఎస్‌కి అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే ₹500 పే చేయాలి. ఉమెన్ ఆర్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 250 పే చేయాలి. అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే పీడబ్ల్యూబీఎస్ వాళ్ళకైతే ఎలాంటి అప్లికేషన్ ఫీ కట్టనవసరం లేదు. కేవలం అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు మాత్రమే పే చేయాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన గ్రూప్ సి పర్మనెంట్ జాబ్స్ ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు అందజేస్తాను. సో ఆలస్యం చేయకుండా ఫాస్ట్‌గా అప్లై చేసుకోండి. అండ్ మన ఛానల్‌ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫాస్ట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి.